ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకిర్ హుసేన్ ఆదివారం కన్నుమూశారు. అంతకుముందు అనారోగ్య కారణాలతో ఆయన అమెరికాలోని ఆసుపత్రిలో చేరారు. గుండె సంబంధిత సమస్యతో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆయన ఆదివారం తుది శ్వాస విడిచారు. గత వారం రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రిలో చేర్పించామని జాకిర్ హుసేన్ స్నేహితులు తెలిపారు. కాగా జాకిర్కు రక్తపోటు సమస్య ఉన్నట్లు సమాచారం. జాకిర్ హుసేన్ మృతితో భారతీయ చలనచిత్ర రంగం, ప్రపంచ సంగీత అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ముంబైలో 1951 మార్చి 9న జన్మించిన జాకిర్ హుసేన్ పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ అవార్డులతో సహా అనేక ప్రశంసలను అందుకున్నారు. ఉస్తాద్ జాకిర్ హుసేన్ సంగీత ప్రయాణం తన చిన్నతనంలోనే ప్రారంభమైంది. కేవలం 11 ఏళ్ల వయసులో ఆయన తన మొదటి సంగీత కచేరీని అమెరికాలో ప్రదర్శించారు.